భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకుల వినూత్న నిరసన. రాష్ట్రంలో గజ్వేల్ అనాథ నియోజకవర్గంగా మారిందని ఆవేదన. చిన్నశంకరంపేట మండలం శివరారం గ్రామంలోని రైతు వేదికలో సైగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన. సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, పంట మార్పిడిపై రైతులకు సూచనలు, సలహాలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం. జయదేపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంఆర్పీఎస్ నాయకులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వరసిద్ధి వినాయక దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు. వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఘనంగా నిర్వహించిన గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పెద్దమ్మ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు గ్రామస్తులు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మానేపల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పెద్దమ్మ వార్షికోత్సవం సందర్భంగా బోనాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ బోర్డు చైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఆలయానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఆలయ కమిటీ సభ్యులు శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మానేవారి జలల్పూర్ విలేజ్ అధ్యక్షుడు శేఖర్ గౌడ్, మండల సీనియర్ నాయకులు పోతిరెడ్డి, నమోద్రి గుప్తా, నరసింహారెడ్డి, శేఖర్ గౌడ్, కృష్ణా గౌడ్, శ్రీనివాస్, శ్రీశైలం, దుర్గా గౌడ్, జితయ్య గారి కృష్ణ, మంగళపార్తి షఫీ, మానేపల్లి ముద్రా సంఘం నాయకులు రాముడు, స్వామి, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. అతిథులు సుహాసిని రెడ్డి గారికి, అలాగే వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజాప్రతినిధులకు మానేపల్లి గ్రామం తరఫున, ముద్రా సంఘ సభ్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు. ఎందుకంటే మాకు సమయం నుంచి మా ఆహ్వానాన్ని మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మానేపల్లి గ్రామంలో ఈ కార్యక్రమాన్ని 4 సార్లు కూడా చాలా పెద్ద ఎత్తున ముద్రా సంఘ సోదరులు చాలా బ్రహ్మాండంగా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే పెద్దమ్మ తల్లి దయతోటి మానేపల్లి కూడా మంచి వ్యవసాయ ఆధారిత గ్రామం ఇది. మంచి పాడి పంటలు పండాలని పెద్దమ్మ తల్లి కృప మానేపల్లి గ్రామంలో ఉండాలని చెప్పి ఆ అమ్మాయిని కోరుకు జై పెద్దమ్మ తల్లి. అయితే ఈ గ్రామం అంతా కూడా ఈరోజు చూసినట్లయితే ఎప్పటికీ ఆశీర్వాదంతో గ్రామంలో అదేవిధంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా మరి సుభిక్షంగా ఉండాలని మరి ఇంకొక శుభకార్యం ఏంటంటే మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వం మరి అంబేద్కర్ చట్టం రిజర్వేషన్ చేస్తామని
వేడుకకు మాకు సమయాన్ని ఇచ్చినందుకు అదేవిధంగా కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు బండారి మహేష్ అధ్యక్షతన గజ్వేల్ మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రంలో గజ్వేల్ అనాథ నియోజకవర్గంగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ నాయకులు బండారి మహేష్ అధ్యక్షతన గజ్వేల్ పట్టణ కేంద్రంలో గల మాజీ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు జశ్వంత్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు బండారు మహేష్లు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు అనే నినాదంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం పాలించినటువంటి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నీళ్లు నిధులు తన ఫామ్ హౌస్ కి మళ్లించి నియామకాలు తన కుటుంబ సభ్యులకు ఇప్పించుకుని అధికారం కోల్పోగానే నమ్ముకున్న ప్రజలను నట్టేట ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్ లో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారన్నారు. రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉందా అంటే తమ గజ్వేల్ నియోజకవర్గమే అన్నారు. కేసీఆర్ గజ్వేల్ మొదటి ఎన్నికలో తమ ఎమ్మెల్యేనే కదా అని రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అని గర్వంగా ఫీల్ అయ్యాం. రెండోసారి 5 ఏళ్లలో అభివృద్ధి చేయకపోయాడు, వస్తాడు, అభివృద్ధి చేస్తాడు. గజ్వేల్ ప్రజల కాళ్లకు ముళ్ళు గుజ్జితే తన పన్నుతో పీకుతానని భ్రమపడ్డామన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ తన కార్యకర్తలతో 10 ఏళ్లలో గజ్వేల్ కి రాలేకపోయినా ఇక నుంచి నెలకొకసారైనా గజ్వేల్ కి వస్తా అని ఉంటా, మీతోనే సమస్యలు ఉంటా, మీతోనే సమస్యలు పరిష్కరిస్తా అని మాయమాటలు చెబితే రాష్ట్ర ప్రజలంతా చీకొట్టి అహంకారం దింపినా గజ్వేల్ ప్రజలు మాత్రం గుండెల్లో పెట్టుకుని మూడోసారి అధికారం ఇవ్వటం జరిగిందన్నారు. అప్పుడంటే ముఖ్యమంత్రి కాబట్టి తెలంగాణను బంగారు తెలంగాణ రాష్ట్రంగా మార్చే పనిలో ఉన్నాడు కాబట్టి సమయం దొరకలేదు అనుకున్నాం. కానీ ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యేనే కదా, మరి ఇప్పుడు ఏమైంది? కేసీఆర్ గజ్వేల్ కి ఎందుకు రావటం లేదని ప్రశ్నించారు. మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి 15 నెలలు కావస్తున్నా ఇంతవరకు గజ్వేల్ వైపు తిరిగి చూసిన దాఖలాలు లేవన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అసెంబ్లీలో సైతం తమ గొంతు, తమ సమస్యలను వినిపించలేదు. ఇటు గజ్వేల్ కి రావు, అటు అసెంబ్లీకి పోవు, నీ వల్ల ఏమి ఉపయోగం దొరా అని ప్రశ్నించారు. ఈ భూమి మీద ఏం పని చేయకుండా కాసుండే కన్నే తినుకుంటా నెలకు 4 లక్షల రూపాయల జీతం తీసుకునే ఏకైక అరుదైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక కేసీఆర్ మాత్రమే అని గుర్తు చేశారు. తమ పనులతో జీతాలు తీసుకుంటూ తమ సమస్యలు పట్టించుకోవు. అసలు నీకు తిండి ఎట్లా పడుతుంది కేసీఆర్ అని ప్రశ్నించారు. ఇవాళ తమ నియోజకవర్గంలో సమస్య వస్తే ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియని పరిస్థితి గజ్వేల్ ప్రజలలో ఉన్నారన్నారు. గజ్వేల్లో ఏడేసిన గొంగడి అక్కడే ఉందన్నారు. ఇంకా పెండింగ్ లో ఉన్న మల్లన్న సాగర్ బతుకులు ఉన్నాయన్నారు. ఇలా అనేక సమస్యలు గజ్వేల్లో ఉన్నాయి కాబట్టి అందుకే ఎమ్మెల్యే అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ కి రావాలని చెప్పినా గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోవాలని చెప్పేసి చేతకాకపోతే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పల మధుసూదన్, వెంకట్రెడ్డి, దేవేందర్, జిల్లా నాయకులు కోదండరాం, శ్రీనివాస్ రెడ్డి, పెనియాల శ్రీనివాస్, వెంకట్రామరెడ్డి, సుమతి, నాయకులు ఐల మహేందర్, పంజాల వెంకటేష్ గౌడ్, బారు అరవింద్, యువ మోర్చా నాయకులు కరుణాకర్, కొన్నేరు రాజశేఖర్ రెడ్డి, రంగంపేట లక్ష్మణ్, కోమటిబండ నవీన్, స్వామి, రమేష్, మహిళా మోర్చా నాయకులు నీరజ, మమత, భక్తమాల, స్వరాజ్య లక్ష్మి, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గమైన గజ్వేల్ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి ఒకే ఒక నినాదంతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు నిధులు కేసీఆర్ ఫామ్ హౌస్కు మళ్లించుకోవడం జరిగింది. ఇక నియామకాల దగ్గరికి వస్తే తన కుటుంబ సభ్యులకు నియామకాలు ఇప్పించుకొని ఇలా కేసీఆర్ను నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలను మాత్రం నమ్మినోళ్లను నట్టేట్ల ముంచి కేసీఆర్ మాత్రం తన ఫామ్ హౌస్లో ప్రశాంతమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా మీరందరూ కూడా గమనించాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 119 నియోజకవర్గంలో అనాథ నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే అది కేవలం గజ్వేల్ నియోజకవర్గం మాత్రమే అని చెప్పేసి మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఇలా కేసీఆర్ గారు మొదటిసారి గజ్వేల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా ఎమ్మెల్యేనే కదా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని చెప్పేసి కేసీఆర్ గారిని స్వాగతించినాం. ఇలా రెండోసారి మళ్ళా ఎలక్షన్లో రెండోసారి వచ్చినప్పుడు కేసీఆర్ గెలిస్తే మా నియోజకవర్గం బాగుపడుతుంది, పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంటిన్యూ అవుతాయి, గజ్వేల్ నియోజకవర్గ ప్రజల కాలికి ముళ్ళు గుచ్చితే ఆయన పంటితోని పీక్తా అని చెప్పేసి గొప్ప గొప్ప హామీలు ఇస్తే నమ్మి రెండోసారి కూడా కేసీఆర్ గారికి గెలిపించడం జరిగింది. ఇలా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా గజ్వేల్ ప్రజల వైపు చూడలేదు, గజ్వేల్కు అడుగు పెట్టినటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ముచ్చటగా మూడోసారి అన్న ఆయన గెలిస్తే
ఇలా ఖచ్చితంగా మాట్లాడి మూడోసారి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఆయన తన దగ్గర పిలిపించుకొని మాట్లాడాడు. నేను 2 సార్లు నేను రాలేకపోయినా ఈసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను గజ్వేల్ ప్రజలకు నెలకొకసారి గజ్వేల్కి వస్తా, గజ్వేల్లోనే ఉంటా, గజ్వేల్ ప్రజలకు ఖచ్చితంగా మంచిలో చెడులోనే ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా అని చెప్పేసి మాయ మాటలతోటి మూడోసారి కూడా కేసీఆర్ గారు నమ్మించి గజ్వేల్ ప్రజలతో ఓట్లు వేయించుకోవడం జరిగింది. మరి నేను అడుగుతా ఉన్నా కేసీఆర్ గారు, నెలకొక రోజు నువ్వు గజ్వేల్కి వస్తా అని చెప్పేసి మాట్లాడినావు కదా, నువ్వు మూడోసారి గెలిచి కూడా ఇప్పటికి 15 నెలలు కావస్తా ఉంది. 15 నెలలలో ఏ ఒక్కనాడు కూడా నువ్వు గజ్వేల్ వైపు తిరిగి చూసినవా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఇలా మా గజ్వేల్ ప్రజలు చేసినటువంటి ఓట్లతోటి, ఇలా మేము కట్టేటువంటి పన్నులతోటి నువ్వు ప్రతి నెల 4 లక్షల రూపాయల జీతం తీసుకొని ఇలా మా గజ్వేల్ ప్రజలు మాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి. ఇలా నేను అడుగుతా ఉన్నా కేసీఆర్. చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని రైతు వేదికలో సేగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం పంట మార్పిడిపై రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ హాజరయ్యారు. చిన్నశంకరంపేట మండలం సురారం గ్రామంలోని రైతు వేదికలో సెహగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం పంట మార్పిడిపై రైతులకు అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ హాజరై రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట దిగుబడిపై అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ప్రతిసారి ఒకే రకమైన పంట వేయకుండా అప్పుడప్పుడు పంట మార్పిడి చేయాలని, పంట మార్పిడితోనే భూమిలో లఘు పెరుగుతుందని, జీలుగా, జనుము వంటి పంటలు వేసినట్లయితే భూమిలో లఘు పెరగడం జరుగుతుందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి వచ్చే విధంగా పంటలు పండించుకునేందుకు అవకాశం ఉంటుందని, కోతులు బెడద నుండి పంటను రక్షించుకోవడానికి సోలార్ పరికరాలను ఉపయోగించుకోవాలని, సేంద్రియ ఎరువుల ద్వారానే పంటలను పండించుకునేందుకు కృషి చేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ, మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్, సెహగల్ ఫౌండేషన్ సభ్యులు కావ్యారెడ్డి, రాఘవేందర్, విక్రాంత్, మణిదీప్, చాంద్ బాషా తదితరులు పాల్గొన్నారు. వస్తుంది మళ్ళీ యాసంగిలో వచ్చే వానాకాలంలో వచ్చే పురుగులన్నీ కూడా మళ్ళీ దానికే వస్తున్నాయి. అందుకనే మనకు మొయ్యి పురుగు ఓసారి కంట్రోల్ కాదు. ఎందుకు కాదు అంటే ఆ పంటకు ఈ పురుగుకు అలవాటు అయిపోయింది. సో దీన్ని కంట్రోల్ చేయాలంటే కంపల్సరీ మధ్యలో ఏదన్నా ఒక పంట వేయాలి. ఏం పంట వేస్తాము అంటే పప్పు జాతి పంట. జీలుగా జన్మ అనేది పప్పు జాతి పంట. ఆ పప్పు జాతి పంట ఏంటి అంటే మనకు భూమికి లభించే పంట. అంటే అది ఏం చేస్తుంది అంటే గాలిలో ఉన్నటువంటి నత్రజని తీసుకొచ్చి భూమిలో నిక్షిప్తం చేస్తుంది. ఎప్పుడైనా పల్లికాయ ఎక్కితే మన కింద ఏమవుతాయి, వేరుశనగకాయలు దొరుకుతాయి కింద. అందులో ఏముంటుంది అంటే నత్రజని ఉంటుంది. మనం పల్లికాయ ఎట్లయితుందో ఈ జీలుగా జనం కూడా గాలిలో నత్రజని తీసుకొచ్చి మనకు నత్రజని అంటే నథింగ్ బట్ యూరియా. ఈ జీలుగా జనం వేయడం వల్ల ఏమవుతుందంటే నువ్వు మామూలు పంటకు 100 కిలోల యూరియా వేసే బదులు ఈ జీలుగా జనం వేయడం వల్ల ఒక 30 నుంచి 40% వరకు యూరియాను తక్కువ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే ఆ జీలుగా జన్మ ఎంతమంది వేస్తారు చెప్పండి. ఇక్కడ కేసే ప్రతి రైతు కూడా ఆ జీలుగా జన్మ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అది ఏంటంటే మామూలుగా 100 రూపాయలు ఉన్న దాన్ని 65 రూపాయలు సబ్సిడీ ఇచ్చేసి 35 రూపాయలకే మీకు అందించడం జరుగుతుంది. ఆ విత్తనం ఇక్కడ తయారు కాదు. మనం ఆ విత్తనం అంతా కూడా నార్త్ ఇండియాలో ఖమ్మంలో మాత్రమే పండిస్తాం. అక్కడ నుంచి విత్తనాలు తీసుకొచ్చి మన రైతులందరికీ కూడా సబ్సిడీ ఇస్తాం. అది మే నెలలో ఇస్తాం. మే నెలలో ఎప్పుడు ఇస్తాం? ఒకటి జాన్స్లింగం ఖర్చు, ఒకసారి దున్నకం ఖర్చు, హార్వెస్టింగ్ ఖర్చు తప్ప మిగతా ఏముండదు. మినిమం ఒక జీలుగ పంట నుంచి 5 నుంచి 6 క్వింటాల జీలుగ విత్తనాలు ప్రొడ్యూస్ అయిపోతాయి. సో మనం ఒక్కసారి ఆ పంట వేసుకోవడం వల్ల పంట మార్పిడి అయిపోతుంది, భూమి కూడా లాగవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ జీలుగ విత్తనం ఒకటేసారి మెచ్యూరిటీకి రాదు, మెల్లమెల్లగా వస్తుంటుంది. ఆ గింజలు కొన్ని రాలిపోతాయి. కాబట్టి మనం రెండో పంటకు మనం మళ్ళీ ఒకసారి జీలుగ జనం వేయాల్సిన పని లేదు. వేసుకొని 40 నుంచి 45 రోజులు అంటే పూత రాకముందే దున్నుకుంటే ఏమైపోతుందంటే భూమి అనేది బాగా అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, నా మాట మీద 1 ఎకరము జీలుగ జనం వేసిన పంట చూడండి, పక్కకే మీరు ఏం చేయకుండా రెగ్యులర్గా చేసే పంట చూడండి. ఆ భూమి ఎట్లుంది, ఈ భూమి ఎట్లుంది, అందులో వానపాములు ఎట్లున్నాయి, ఇండ్లు ఎట్లున్నాయి, అందులో బ్యాక్టీరియా ఎట్లుంది, ఇండ్లు ఎట్లుంది, అందులో నల్లగుందా. అంటే జీలుగ జన్మ చేయడం వల్ల ఇంకోటి ఏమైపోతుందంటే నీళ్లు నిలుపుకునే శక్తి కూడా పెరుగుతుంది. అంటే ఇప్పుడు సపోజ్ నువ్వు ఇలా తడి పెట్టావు అనుకో, ఎండ బాగుందంటే మళ్ళీ 3 రోజులకు పెట్టాలి. అదే నువ్వు జీలుగ జన్మ వేసిన పంట అట్లా కాదు, 1 వారం పాటు నువ్వు తడి పెట్టకపోయినా కూడా నీళ్లు నిలుపుకునే శక్తిని బాగా ఉంచుతారు. ఇంకోటి అన్ని ఇంటి ముందట పశువుల పెట్ట బొందుంటుండే. అది మనం వానాకాలం వస్తుంది అనగానే అందుకే పశువుల పెట్టదంతా కూడా
అది మనం బండలకి ఎక్కించుకొని మొత్తం దల్లేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే పశువుల సంపద అయిపోయిందో మనం కేవలం ఏం చేస్తున్నాం, రసాయనిక ఫర్టిలైజర్ల మీదే డిపెండ్ అవుతున్నాం. అది అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఏంటి, ఇంతకుముందు చాలా మందికి రైతులకు ఒక ప్రాక్టీస్ ఉంటుంది, ఏంటి కాంగ పొరక కానీ వేపు పొరక కానీ. మనం మట్టి నమూనా పరీక్ష చేస్తే మన భూమిలో సేంద్రియ కర్బన పదార్థం అనేది ఏమీ లేదు. మన వానపాములు ఒకటన కనిపిస్తున్నాయా, మనకు ఆరుద్ర కార్తలు ఆరుద్ర పురుగులు బయటకు వస్తున్నాయి, కనిపిస్తున్నాయి. అవి మోతాదు నుంచి పురుగు మందుల్ని ఎరువులు ఎక్కువ వాడుతున్నాం. నేను చెప్పినట్టు వేసవి వృత్తి కంపల్సరీగా చేసుకోవాలి. రెండోది కంపల్సరీగా జీలుగా జనుము పంటల్ని అది చేసుకోవాలి. ఒకవేళ మీకు నువ్వు అన్నావు కొన్ని జొన్న పప్పు జాతి పంటలకు సంబంధించిన ఈ మినుములు, పెసర్లు, కందులు, ఆయిల్ ఫామ్ సంబంధించి అంటే మనకు ఆయిల్ పంటలకు సంబంధించిన పొద్దుతిరుగుడు, ఆముదము, ఇంకేదో ఒక రకం 9 రకాల విత్తనాలని ఒక 10 నుంచి 20 కిలోలు ఒక దగ్గర చేసేసుకొని ఒక రోజు నీళ్ళల్లో నానబెట్టేసి పొలం అంతా చల్లేసేయండి. దాన్ని డబోల్కర్ పద్ధతి అంటాం. చల్లేస్తే ఏంటంటే దాంట్లో గడ్డి జాతి విత్తనాలు ఉంటాయి, పప్పు జాతి విత్తనాలు ఉంటాయి, నూనె జాతి విత్తనాలు. అంటే మనకు పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు పట్టిన నూనె వస్తుంది. అదే ఆముదం చూసినా నూనె ఆ బలం వచ్చేందుకు అవకాశం ఉంది. ఎక్కడికి ఏం చేయదంటే భూమి అనేది లఘు కావాలి. మనం ఈ జీలుగా జనుము 45 రోజుల పాటు పెంచడం వల్ల దాదాపుగా 12 టన్నుల పచ్చి సొప్పు అనేది భూమికి పోతుంది. అంటే దాదాపు 3 నుంచి 4 ట్రాక్టర్ల పశువుల పెండలో ఎంతైతే బలం ఉంటుందో నేను చెప్పిన దీంట్లో కూడా ఈ డబోల్కర్ పద్ధతిలో పెంచి 45 రోజులే, అది పూత రాకముందే చేయాలి. పూత వచ్చితే ఏమైపోతుందంటే ఆ భూమిలో ఉన్న పదార్థం అంతా కూడా పూత తీసుకుంటుంది. కాబట్టి పూత రాకముందే ఏం చేయాలంటే దేంతో తొక్కియాలి, బాగా దున్నుతా ఉన్నాం. ఆ రొప్పే క్రమంలో ఏమైపోతుందంటే ప్రతి సంవత్సరం రొప్పే టైంకి లోతుగా పోతుంది. నీకు పంటకు మేలు చేసేటువంటి సాయిల్ కానీ ఏది కానీ పైన ఈ లేయర్లోనే ఉంటుంది. కానీ మనం కేజీలు వేస్తే ఇంత పనికిరాని పదార్థాలు కూడా భూమిలో ఉంటాయి. బోరం లాంటి పై చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనము, అభిషేకం, హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ వరసిద్ధి వినాయక దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా స్వామివారికి గణపతి పూజ, పుణ్యాహవచనం, అభిషేకం, హోమం తదితర కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి సంతోష్ శర్మ మాట్లాడుతూ 9వ వార్షికోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, స్వామివారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించడం జరిగిందని, గణపతి పూజ, హోమం తదితర కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగిందని, స్వామివారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు కూడా సంతోషంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మారెడ్డి, జాల రవికుమార్, వనం నరసింహులు, సత్యనారాయణ రెడ్డి, తుమ్మా శంకర్, డాక్టర్ సత్యనారాయణ, లక్ష్మీనారాయణ, గురుమూర్తి, కుమ్మరి మహేష్ తదితరులు పాల్గొన్నారు. వక్రతుండ మహాకాయ కోటిసుర ప్రభా నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యే సర్వదా. శంకరంపేట గ్రామంలోని శ్రీ వరసిద్ధి గణపతి దేవాలయంలో 9వ వార్షికోత్సవాన్ని బుధవారం రోజు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణపతి పూజ, పుణ్యావాచనం, అంకురారోపణం, ధ్వజారోహణం, పంచగవ్యోపాసనం, తర్వాత నవగ్రహారాధన, దిక్పాలకారాధన చేయడం జరిగింది. తద్వారా గణపతికి పంచామృత, తర్వాత విశేషంగా అనేక ఫలాలతో అభిషేకం చేయడం జరిగింది. తర్వాత గణపతికి, అమ్మవారికి, తర్వాత ఆవాహిత దేవతలకు విశేషంగా హోమం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, నాయకులందరూ పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. తిమ్మక్పల్లి గ్రామాల మధ్య ఉన్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తున్నట్టు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలుసుకున్న సిద్దిపేట రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. తిమ్మక్పల్లి గ్రామాల మధ్య ఉన్న గల్వని చెరువు ప్రాంతంలో చిరుతపులు సంచరిస్తున్నట్లు గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్న విషయం తెలుసుకున్న సిద్దిపేట రేంజ్ ఆఫీసర్ సందీప్ కుమార్ సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆయన మాట్లాడారు. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం తిమ్మక్పల్లి సరిహద్దుల్లోని గల్వని చెరువు ప్రాంతంలో చిరుతపులి ఆనవాలను గుర్తించి వాటిని అడుగులను కొలిచారు. చిరుతపులి ఉన్న విషయం నిజమే అని ఆయన తెలిపారు. సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని, సీసీ కెమెరాల ద్వారా చిరుతను పసిగట్టవచ్చన్నారు. గల్వని చెరువు దగ్గర వ్యవసాయ పొలాలు ఉన్న రైతులు గొర్రెల, మేకల, పశువులను పొలాల వద్ద ఉంచుకుని
కాకుండా ఇళ్లలోకి తీసుకువచ్చుకోవాలన్నారు. రాయపూల్, తిమ్మక్పల్లి గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుతపులి మళ్లీ ఎవరికైనా కనిపిస్తే వెంటనే అటవీశాఖ, పోలీస్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. రైతులెవరూ పొలాల చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేసుకోవద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ వేణు, జహంగీర్, సెక్షన్ ఆఫీసర్ హైమద్ హుసేన్, ఏఎస్ఐ దేవయ్య, కానిస్టేబుల్ స్వామి, ఎస్బీ కానిస్టేబుల్ దేవరాజ్, రైతు రక్షణ సమితి అధ్యక్షుడు ఇప్ప దయాకర్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు. నిన్న మాకు సాయంత్రం ఒక విశ్వసనీయ వర్గాల ద్వారా ఇక్కడ మన రాయపూల్ మండలంలో తిమ్మక్పల్లి విలేజ్ పిల్లలు ఇక్కడ నుంచి కట్ట మీదకి వెళ్ళి రాగా ఒక పులి కనిపించిన సమాచారం వాళ్ళు చూసుకున్నారు. తర్వాత వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న చరవాణిలో దాన్ని బంధించిండ్రు. దాని ప్రకారము నిన్న సాయంత్రం నుంచి మన వాళ్ళందరికీ అప్రమత్తమై ఈ ప్లేస్లన్నీ చూసిండ్రు. ఇక్కడ చూసిన తర్వాత ఈ ప్లేస్లో మేము కూడా వచ్చి ఈరోజు మొత్తం మార్నింగ్ పరిశీలిస్తే అది చిరుతపులిగా ఇది నిర్ధారించినాం. ఇది సబ్-అడల్ట్ ఉంది. సబ్-అడల్ట్ అంటే మంచి మీడియం ఏజ్ లెపర్డ్. ఒక దగ్గర ఇది ఉండదు. ఇది కామన్గా 20-25 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడైనా తిరుగుతుంటుంది. ఇక్కడ మనకైతే దగ్గర 10 కిలోమీటర్ల వరకు ఈ సరౌండింగ్లో ఫారెస్ట్ అయితే ఏం లేదు. చిరుతపులి మాత్రం చిరుతపులి, ఎలుగుబంటి ఇవన్నీ కూడా దానికి అడవి అవసరం ఏం లేదు, ఎక్కడైనా తిరుగుతూ ఉంటుంది. కాకుంటే నేను అందరినీ ఇక్కడ ప్రజలకు కోరుకునేది ఏంటంటే, విజ్ఞప్తి చేసేది, ఒక్కొక్కరు సింపుల్గా తిరగకండి. దీంతో మనను అది చంపగలిగేంత కెపాసిటీ ఏం కాదు. కాకుంటే చిన్నపిల్లలు, జంతువులు, మన క్యాటిల్ని కూడా చిన్న క్యాటిల్, ఒక బర్రె అట్లాంటిది కాకుండా చిన్న క్యాటిల్ని మాత్రం ఇక్కడ ఒంటరిగా కట్టకండి. పిల్లల్ని కూడా బయటకు వదలకండి. మెయిన్గా ఇప్పుడు ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి, మళ్ళీ పిల్లలకు హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి. తల్లిదండ్రులు పిల్లలను ఈ సరౌండింగ్ పొలాలకు ఎక్కడికి తీసుకురాకండి. ఒకవేళ తీసుకొచ్చినా మన పర్యవేక్షణలో ఉంటే మన జాగ్రత్త మనం దాన్ని పాటించుకోవాలా. ఈ ఎనిమల్ ఇక్కడనే ఉంటుందని ఏమి ఉండదు, అది వెళ్ళిపోతూ ఉంటుంది. అది వర్స్టైల్ కాబట్టి ప్రత్యేకించి ఇదే తినాలి అదే తినాలని ఏం లేదు. చిన్న జంతువులను కూడా అది వేటాడుకుంటూ తినేస్తుంటుంది. అందరూ మీరు కూడా విలేజర్స్ మాకు కోఆపరేట్ చేయాలా. ఇది హానికరంగా మనల్ని అటాక్ చేస్తున్న సందర్భాలు మనకైతే ఏం లేవు, చాలా తక్కువ. థ్యాంక్ యూ. ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేశారు సార్? ఇప్పుడు దీన్ని మళ్ళా కెమెరా ట్రాప్ పెడుతున్నాం. ఇక్కడ కెమెరా ట్రాప్ పెట్టేసిన తర్వాత దీంతో వచ్చిన తర్వాత అది ఎక్కడిది ఏంది ఇంకా అన్నది మనము నిర్ధారణ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో బ్రీబ్రాజ్ దేశ్ గురువు గత 5 సంవత్సరాల క్రితం నాభిశిల బుడ్రాయి ప్రతిష్ట బోనాల ఊరేగింపుతో 4 రోజుల పండుగలు నిర్వహించారు. కావున మళ్లీ గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా జగదేపూర్ మండలంలోని మునిగడప గ్రామంలో భీమరాజ్ దేశ్ గురువు గత 5 సంవత్సరాల క్రితం నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట బోనాల ఊరేగింపుతో 4 రోజుల పండుగ చేయబడింది. కావున ఎప్పటికీ 5 సంవత్సరాలు అయినా ఈ సందర్భంగా మళ్లీ 5 సంవత్సరాలకు ఒకసారి బుడ్రాయి పూజలు చేయడం జరుగుతోంది. కాబట్టి గ్రామ ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు. అలాగే దేశ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో పాడి పంటలు బాగా పండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ప్రజా మానవాళికి నమస్కారం. మునిగడప గ్రామం, ఈ గ్రామంలో గత బుడ్రాయి ప్రతిష్ట, అదే పోచమ్మ ప్రతిష్ట గత 5 సంవత్సరాల కింద గురువు గారు చేశారు. అదే పండగకు మళ్ళీ బోనాలు తిప్పేటందుకు మునిగడప గ్రామానికి ఈరోజు ప్రజలతోని అందరితోని ఆశీస్సులతో అందుకొని ఇక్కడికి మా ఫంక్షన్ హాల్కు రావటం అనేది జరిగింది. ఈ విషయాన్ని అందరు కూడా మనవి చేస్తూ ఈ యొక్క విజయవంతాన్ని కొనసాగిస్తూ మరి అందరూ సలహా సహకారాలతో పాటు అందరూ మరి మన గ్రామాన్ని అభివృద్ధి తీసుకొచ్చేందుకు, గ్రామానికి పాడి పంట వగేరా మిగతా ఉన్నటువంటి జీవరాశులతో శుద్ధంగా ఆరోగ్యంగా ఉండి మరి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండి సుఖశాంతులు వర్ధిల్లాలని మన గ్రామానికి రావటం అనేది జరిగింది. గతంలో కూడా ఇక్కడ నేను అనగా దేశ గురువు భీమరాజ్ స్వామి ఇక్కడ బొడ్రాయి నాభిశిల ప్రతిష్ఠ చేయడం అనేది జరిగింది. మళ్ళీ 5 ఏళ్ల తర్వాత బోనాలు తిప్పడం అనేది జరిగింది. దీని అందరూ ప్రజావాణి, అందరూ మీడియా, తర్వాత మన సోదరులు మిత్రులందరికీ పదే ఇది నమస్కారం. అందరు కలిసి కూడా మనం ప్రతి ఒక్క పనిని విజయవంతం చేయాలని మనవి చేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని గజ్వేల్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు ఎంఆర్పీఎస్ నాయకులు.
ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీ తీర్మానాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ మాదిగ అమరవీరుల ప్రాణత్యాగం అదేవిధంగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో జరిగిన 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత రావటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. జగదేవ్పూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ మండల అధ్యక్షులు మాసపాక యాదగిరి, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు పోచంపల్లి రాజు, ఎంఆర్పీఎస్ మండల ఉపాధ్యక్షులు గణేష్, కూరాడపు బాబు, మాదిగ జర్నలిస్ట్ ఫోరం జిల్లా అధ్యక్షులు గుర్జకుంట రామస్వామి, ఎంజేఎఫ్ జిల్లా అధ్యక్షులు శివదాసులు మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అలుపెరగని పోరాటమే ఎస్సీ వర్గీకరణ విజయానికి నాంది అన్నారు. ఎందరో మాదిగల ప్రాణత్యాగం మరవలేమన్నారు. మందకృష్ణ మాదిగను జాతి ఎప్పుడు మరవదని వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి దామోదర్ రాజనరసింహకి, మంత్రివర్గ ఉపసంఘానికి, ఏకసభ్య కమిషన్ షమీం అత్తర్కి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించడానికి సహకరించిన వివిధ అన్ని రాజకీయ పార్టీలకు, కుల సంఘాలకు, ప్రజా సంఘాలకు, మేధావులకు, మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం టపాకాయలు కాల్చి మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంజేఎఫ్ జిల్లా నాయకులు కూడారపు భాస్కర్, ఎంఆర్పీఎస్ మండల ప్రధాన కార్యదర్శి మచ్చ గణేష్, ప్రచార కార్యదర్శి పైసా స్వామి, ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘం నాయకులు గడ్డం వెంకటేష్, ఎంఆర్పీఎస్ నాయకులు పద్మారావు, నాగరాజు కుమార్, కూరారపు సతీష్, చిరంజీవి, రాములు, అరుణ్, శ్రీకాంత్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల పోరాట ఫలితంగా నిన్న జరిగినటువంటి అసెంబ్లీలో మన తీర్మానం కావడం సంతోషకరమైన విషయం ఏది తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం ద్వారా తన కుటుంబాన్ని సైతం పట్టించుకోకుండా జాతి కోసం పనిచేసినటువంటి పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ గారికి ఈరోజు పాలాభిషేకం కార్యక్రమాన్ని జగదేవ్పూర్ మండలంలో నిర్వహించడం జరిగింది. అట్లాగే ఒక ఎంఆర్పీఎస్ అంటే ఓన్లీ మాదిగల కోసం చేసే సంఘం మాత్రం కాదు, సంపన్న వర్గాల కోసం పనిచేసేది ఎంఆర్పీఎస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మాదిగ జాతిలో అమరులైనటువంటి వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. రేపు పొద్దున ప్రభుత్వం కూడా వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్స్క్లూజన్ ప్రకటిస్తే చాలా సంతోషకరమైన విషయంలో గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవేళ ఇంకోటి ఏంటంటే ఎంఆర్పీఎస్ ఉద్యమాలు చేసే క్రమంలో మొన్న రీసెంట్గా కృష్ణ కూడగట్టేటువంటి సమయంలో ఓన్లీ మాదిగలే కాదు, సంపన్న కులాలు వచ్చినాయి. ఎస్సీలు వచ్చిర్రు, బీసీలు వచ్చిర్రు, మైనార్టీలు వచ్చిర్రు, రెడ్డిలు వచ్చిర్రు, బ్రాహ్మణ్స్ వచ్చిర్రు. వాళ్ళందరూ కలిసి వచ్చి కూడా నిజానికి అసలు ఏబీసీ వర్గీకరణ కావాల్సిందే అని చెప్పి వాళ్ళు మనందరికీ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. వాళ్ళ వంతు కృషి చేయడం జరిగింది. వాటి వాళ్ళందరికీ కూడా ఒకసారి జయదేవ్పూర్ తరఫున మరియు సూర్యాపేట జిల్లా తరఫున కూడా మిగతా బీసీ సంఘాలకు, ఎస్సీ సంఘాలకు, ఓసీ సంఘాలందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళందరి యొక్క కృషి ఫలితమై ఉండొచ్చు, వాళ్ళందరి సంఘీభావం ద్వారానే కావచ్చు మనకి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మనకు ఎస్సీ వర్గీకరణ సాధించి పెట్టింది. వాళ్ళ దానికోసం వాళ్ళందరికీ మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మందకృష్ణ అన్నకు పాదాభివందనాలు తెలియడానికి గురై మాదిగ జాతిలో ఉన్నటువంటి మాదిగ ఉపకులాలు 59 ఉపకులాలలో మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయం మీద గౌరవ మందకృష్ణ గారి నాయకత్వంలో ఎక్కడో 1994 ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 30 సంవత్సరాల తన సుదీర్ఘ కాలంలో ఎన్నో ఉద్యమాల ద్వారా ఈ వర్గీకరణ సాధించడానికి చేసినటువంటి కృషి ఫలితంగా నిన్న మన అసెంబ్లీలో అటు శాసనసభలో ఇటు శాసన మండలిలో ఏకగ్రీవంగా అందరూ కూడా ఏబీసీడీకి చట్టబద్ధంగా కల్పించడం జరిగింది. ముందుగా ఈ ఏబీసీ వర్గీకరణకు కట్టుబడి చేసినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ కార్యక్రమం ప్రధానంగా వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అట్లనే ఆ కమిటీ చేసినటువంటి మన కమిటీ సూచన మేరకు వర్గీకరణ ఏదైనా జరిగిందో అది చాలా అదృష్టంగా భావిస్తూ మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగిందని కోరుకుంటూ అట్లనే ఈ కార్యక్రమంలో ఎంతోమంది అసూలు బాసిన మాదిగ అమరవీరులకు కూడా నివాళులు అర్పిస్తూ ఈ గ్రామం నుంచి వచ్చినటువంటి మాదిగ మా ముద్దు వీళ్ళందరికీ కూడా నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 30 ఏళ్ల ఎస్సీ వర్గీకరణ పోరాటానికి నిన్న ఫలితం దక్కింది. అసెంబ్లీలో చట్టబద్ధత చేస్తూ అసెంబ్లీలో ఉన్నటువంటి అందరూ ఎమ్మెల్యేలు ఏకపక్షంగా ఐక్యగ్రీవంగా ఆమోదం పొందింది బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లు. ఆ బిల్లు చేసినందుకు కాంగ్రెస్ గవర్నమెంట్కు ఎంఆర్పీఎస్ తరఫున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఈ ఎంఆర్పీఎస్ పోరాటం అనేది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని కులాలు మాత్రమే లబ్ధి పొందుతూ ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ల వల్ల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి
రిజర్వేషన్స్ ఫలాలు అనేటటువంటి కొన్ని కులాలకే వర్తిస్తూ ఉన్నాయి. ఇక్కడ మాదిగ ఉప కులాలైనటువంటి 57 కులాలకి ఈరోజు అన్యాయం జరుగుతుందని చెప్పేసి శ్రీ మందశ్రీ మాదిగ గారు మందకృష్ణ గారు ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఈ 30 ఏళ్లలో ఎక్కడ కూడా లొంగకుండా పోరాటాన్ని పక్కదో పట్టకుండా ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా కష్టాలు వచ్చినా పోరాటాన్ని నిలబెడుతూ ఈరోజు ఫలాలను అందేటటువంటి దిశగా తీసుకొచ్చి వర్గీకరణ సాధించడం అనేటటువంటి జరిగింది. ఈ పోరాటాన్ని ఈ సుదీర్ఘకాలం చేసినటువంటి శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మాదిగ జాతి అంతా కూడా ఎప్పటికీ రుణపడి ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈ పోరాటంలో ఆర్థికంగా కానీ లేక అన్ని సంపన్న వర్గాలు కూడా మద్దతు తెలుపుతూ తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే న్యాయబద్ధంగా జరిగిందో ఈరోజు మాదిగ రిజర్వేషన్ ఇవి ఏవైతే ఉన్నాయో వర్గీకరణకు సంబంధించినటువంటి పోరాటం కూడా అన్ని కులాలను కలుపుకొని న్యాయబద్ధంగా జరిగినటువంటి పోరాటం ఇది. ఈ న్యాయబద్ధంగా జరిగినటువంటి పోరాటంలో సెమీ వెక్టర్ కమిషన్ గారు ఇచ్చినటువంటి నివేదికలో ఇంకా కొంత మాకు అసంతృప్తి అనేటటువంటిది ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దౌలతాబాద్ పట్టణ కేంద్రంలో జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగం మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శారద హాజరై ప్రసంగించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దౌలతాబాద్ పట్టణ కేంద్రంలోని విఆర్ఆర్ ఏసీ గార్డెన్ లో జిల్లా ఆర్యవైశ్య మహిళా విభాగ మహాసభను ఘనంగా నిర్వహించారు. మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పబ్బా మాధవి అశోక్లు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆర్యవైశ్య మహిళా మనులతో అట్టహాసంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరిపారు. జిల్లా ఆర్యవైశ్య మహిళా మనులు ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శారద హాజరై ప్రసంగించారు. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవమే ఉండదని, స్త్రీ లేకపోతే సృష్టే లేదని అన్నారు. ఏ ఇంటిలోనైనా మహిళ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు దేవాలయంగా విరాజిల్లబడుతుందని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు, జిల్లా ఆర్యవైశ్యులు, మండల ఆర్యవైశ్యులు, దౌలతాబాద్ పట్టణ ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య సంఘం మరి మహిళా సంఘం ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం, మీరందరూ జిల్లా నుంచి అన్ని మండలాల నుంచి రావడం చాలా విశేషం, చాలా బాగుంది. మరి ఈ యొక్క జిల్లాకి ఎంకరేజ్ చేసి చాలా పెద్ద ఎత్తున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసింది. మరి జిల్లా అధ్యక్షురాలైన 3 నెలల్లోనే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. పబ్బా మాధవ్ గారు, ప్లీజ్ గివ్ ఎ గుడ్ హ్యాండ్. ఈరోజు నేను ముఖ్యంగా మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనందరం కూడా మన కుడి చేయి ఇలా తీసుకోవాలి. అందరు తీసుకోండి, ఉంది కదా దాన్ని. బికాస్ మనందరం మహిళలు. ఎందుకంటే మరి ఎత్ర నారాయణ పూజంతే రమంతే కర్తదేవన్న అంటే ఎక్కడైతే మహిళలు పూజిస్తారో అక్కడ దేవతలు ఆనందనాట్యం చేస్తారు. అవునా కదా? అవును. ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే మహిళ ఆనందంగా ఉంటుందో, మహిళ ఎప్పుడైనా సరే బాధగా ఉంటే ఆ ఇళ్ళని సకల మరి సంపదలతో ఎత్తిరిల్లు. మహిళ ఎప్పుడైతే ఒక కోడలు కానీ, ఒక కూతురు కానీ, భార్య కానీ, తల్లి కానీ, ఏ మహిళ అయినా సరే ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటే ఆ ఇల్లు ఒక 1000 రూపాయలు సంపాదిస్తే 1,00,000 రూపాయలకి పెడతారనమాట. అలా ఉంటుంది. నేను చాలా చూసాను. ప్రతి మహిళని ప్రతి ఇంట్లో ఆనందంగా ఎప్పుడైతే ఉంచుతారో ఆ ఇంట్లో లక్ష్మీ కళతో కలకలలాడుతుంది. కాబట్టి మనందరికీ బాగా తెలుసు. మరి ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా అదే నేను తెలియజేస్తున్నాను. మనం అందరం ఇక్కడ ఒక్క చోట చేరి ఎన్నో సహాయ కార్యక్రమాలు జిల్లాలో చేస్తూ ఉంటాం. మనం ఈరోజు ఎంతైతే సరదాగా మహిళా దినోత్సవం చేసుకుంటామో అలానే రానున్న రోజుల్లో కూడా మన జిల్లాలో ఎవరికి ఏ వైశ్యులకి ఒక మహిళ కానివ్వండి, మరి పెద్దవాళ్ళకి కానివ్వండి, సహాయ సహకారాలు అందించే తత్వం మన దగ్గర ఉండాలి. ప్రతి మహిళ తనంతా తనకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అంటే తన ఆర్థికంగా ఎంతో కొంత మనకి ఆర్థిక స్వావలంబన ఉండాలి అన్న దాంతో. భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గజ్వేల్ పట్టణంలో బీజేపీ నాయకుల వినూత్న నిరసన. రాష్ట్రంలో గజ్వేల్ అనాథ నియోజకవర్గంగా మారిందని ఆవేదన. చిన్న
చిన్నశంకరంపేట మండలం సూరారం గ్రామంలోని రైతు వేదికలో సైగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన, సంపూర్ణ గ్రామీణాభివృద్ధి కార్యక్రమం, పంట మార్పిడిపై రైతులకు సూచనలు, సలహాలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం. జయదేపూర్ మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంఆర్పీఎస్ నాయకులు. చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని వరసిద్ధి వినాయక దేవాలయం 9వ వార్షికోత్సవ వేడుకలు. వార్షికోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఘనంగా నిర్వహించిన గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.